ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. 2016 జూన్లో ఆన్లైన్ గేమింగ్ యాప్ యాడ్ చేశానన్న ప్రకాష్ రాజ్ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నానని అన్నారు. దీంతో 2017లో గేమింగ్ యాప్ తో ఒప్పందం పొడిగించేందుకు అంగీకరించలేదని అన్నారు. ఆ తర్వాత కూడా ఏ గేమింగ్ యాప్ లోనూ ప్రచారకర్తగా పనిచేయలేదన్నారు. ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను. బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి. బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి చెప్తాను. బట్ అది ఒక 2000